గంగా టీవీ ఓం ప్రేక్షకులకు నమస్కారములు. ఓం హరి ఓం హరి ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి స్వామిజీ గురుభ్యో నమః. ఓం శ్రీ బ్రహ్మి భూత సద్గురు బెజగ వెంకట స్వామి సద్గురుభ్యో నమః. ఓం శ్రీ దయానంద స్వామిజీ గురుభ్యో నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. వారాహి మాత నవరాత్రులు, గుప్తా నవరాత్రుల కోసం మీకు తెలియపరచాలనుకుంటున్నాను. వారాహి మాత నవరాత్రులు, గుప్తా నవరాత్రులు ఆషాఢ మాసం మొదటి 9 రోజులు కూడా గుప్తా నవరాత్రులుగా, వారాహి మాత నవరాత్రులుగా చేస్తారు. ఈ అమ్మవారి యొక్క నవరాత్రులు, గుప్తా నవరాత్రులు చేయడం చాలా శ్రేష్టము, చాలా మంచిది. అమ్మవారిని పూజించడం చాలా మంచిది. అలాగే ఈ గుప్తా నవరాత్రులు 9 రోజులు కూడా 9 రూపాల్లో 9 రకాలుగా పూజిస్తుంటారు. మొదటి రోజున ఆది వారాహి, ఈమెను ఇంద్రాణి అని కూడా పిలుస్తారు. ఈవిడికి క్షీరాన్నం ఆవిడికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే దండిని వారాహి, ఆమెను బ్రహ్మి అని కూడా పిలుస్తారు. కట్టు పొంగలి ప్రసాదంగా పెడతారు. మూడవ రోజు బృహద్ వారాహి దేవి, ఆమెను వైష్ణవి దేవి అని కూడా పిలుస్తారు. ఆమెకు పెరుగన్నం నైవేద్యంగా పెడతారు. అలాగే 4వ రోజు ఉన్మత వారాహి, ఆమెకు మహేశ్వరి దేవి అని కూడా పిలుస్తారు. ఆమెకు బెల్లంతో చేసిన పొంగలిని ఆమెకు నైవేద్యంగా పెడతారు. అలాగే 5వ రోజు స్వప్న వారాహి, వారాహి మహాదేవిగా ఆమెను పూజిస్తారు. ఆమెకు పులిహార నైవేద్యంగా పెడతారు. అలాగే 6వ రోజు ధూమ్ర వారాహి, మహేశ్వరి దేవిగా, చాముండేశ్వరి దేవిగా ఆమెను పిలుస్తారు. పెసరపప్పు చేసిన అన్నాన్ని ఆమెకు నైవేద్యంగా పెడతారు. అలాగే 7వ రోజు వజ్రదేవి, వజ్రవారాహి అనగా చాముండి దేవి, కదంబ అన్నం నైవేద్యంగా ఆమెకు పెడతారు. అలాగే 8వ రోజు శ్వేతవారాహి, మహాలక్ష్మీదేవిగా ఆమెను పూజిస్తారు. ఆమెకు చక్కెర పొంగలి నైవేద్యంగా ఆమెకు సమర్పిస్తారు. అలాగే 9వ రోజున కిరాత వారాహి, ఆమె లలితాదేవిగా పూజిస్తారు. ఆమెకు సాకన్నం నైవేద్యంగా ఆమెకు పెడతారు. అలాగే 10వ రోజు మహావారాహి, ఉన్మత ఉద్యానవన వారాహిగా ఆమెను పిలుస్తారు. ఆమెకు కొబ్బరి అన్నం నైవేద్యంగా ఆమెకు సమర్పిస్తారు. ఇలాగా 9-10 రోజులు కూడా వారాహి నవరాత్రి దీక్షను చేస్తారు. ఈ ఆమెకు వారాహి దీక్ష చేయటం వలన రైతులకు పంటలు బాగా పండడానికి, చీడపిడులు రక్షణకి ఈ దేవుని పూజిస్తుంటారు. ఈ విధంగా ఈవిడ సైనిక అధ్యక్షురాలు, అపారమైన ధైర్య సాహసాలు ఉంటాయి, పోరాట పటిమలు కలిగిన అటువంటి మహాదేవి. కాబట్టి ఆమెను రాజులు, సైన్యమును, శత్రువులు ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు ఈమెను పూజిస్తూ ఉంటారు. ఈమె గాయత్రి వారాహిమాత గాయత్రిని మహిష వాహనాయచే విద్మచే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ అని వారాహి గాయత్రి మంత్రంగా పూజిస్తారు. ఈ వారాహి దేవతకు క్షేత్రపాలకులు ఉన్మత భైరవుడు, ఆయనను దిగంబర విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో ఉన్మత భైరవ అనను ఆమె ఉన్నత భైరవుని పూజిస్తుంటారు.
ఈమెకి చేతులు ఒక వైపున 4 చేతులు, రెండు వైపున 4 చేతులు, మొత్తం 8 చేతులు కలిగి ఉంటుంది. ఆమెకు ఆయుధాలు అభయముద్ర, వేటకత్తి, పాత్ర, నాగలి. అలాగా ఎడమవైపున ఆమెకు గద, శంఖము, హంసము, వరముద్ర కలిగి ఉంటుంది. ఇలా ఆమెను పూజిస్తూ ఉంటారు. అలాగే ఈమెను ఎక్కువగా రాత్రిపూట పూజిస్తుంటారు. ఈమెను రాత్రి సమయంలో అర్చించడం వల్ల చాలా శ్రేష్టమని పెద్దలు చెప్తుంటారు. తాంత్రికులు అంతా కూడా ఈ దేవతను రాత్రులంతా మాత్రమే పూజిస్తారు. అసలు తాంత్రికులు ఏ దేవతైనా సరే రాత్రులందే అర్చిస్తారు. అది కాక వారాహి మాత తమో గుణము ప్రధానమైన దేవత. ఇలాంటి దేవతలకు రాత్రి పూజ విశేషము. రెండు కారణాలు చేత వారాహిని రాత్రి వచ్చి పూజిస్తారు. అయితే ఈ పూజ నిశారాత్రి అని జరుగుతుంది. ఈ రాత్రి 10 గంటలు ప్రాంతంలో ప్రారంభించి పూజ, అర్చన, జపము, హోమము అన్నీ 2 గంటల దాకా జరుగుతాయి. కాశీలోని వారాహి ఆలయంలో దేవతా దర్శనము కూడా రాత్రిపూటే ఉంటుంది. తెల్లవారుజామున 3 గంటల కల్లా ఆలయము మూసివేస్తారు. ఆ ఆచారం మాత్రం ఆ ప్రకారంగానే వారాహి పూజ రాత్రులందు జరుగుతుంది. అసలు ఈ వారాహి ఎవరు అనేది చాలామందికి సందేహం ఉంటుంది. ఈమె లలితాతి పురసుందరికి సైనిక అధ్యక్షురాలు. లలిత సహస్రనామంలో కూడా అమ్మవారు బండాసుర సంహారినిగా బయలుదేరుతుంది. అప్పుడు కుడివైపున మంత్రిని అయిన శ్యామల, ఎడమవైపున సైనిక అధ్యక్షురాలిగా వారాహి ఉంటుంది. వారాహి చేతిలో దండం పట్టుకుని సేనను అదుపు చేస్తుంది. అందుకే వారాహి దండనాయకిగా అని కూడా అంటారు. ఈ విధంగా కిరిచక్ర అధిరోహించి ఉంటుంది. అది ఆవిడ కూర్చునే రథము. ఈ రథము 5 అంతస్తుల్లో ఉంటుంది. అందుకే వారాహి యంత్రం కూడా 5 ఆవరణలో ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఈమెను పూజించడం వల్ల శత్రుభయం తొలుగుతుంది, జ్ఞానసిద్ధి కలుగుతుంది అనే నమ్మకం ఉంటుంది. రైతులకు పంటలు బాగా పండటానికి కూడా ఈమెను పూజిస్తూ ఉంటారు, ఉపాసిస్తూ ఉంటారు. అష్టమాతృకలలో 5వది వారాహి. బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి అని అష్టమాతృకలు. ఈ విధంగా ఉంటుంది. అర్చన విధానం వారాహి శ్రీ సూక్త ప్రకారంగా కూడా అర్చన చేయవచ్చును. అలాగే మంత్రశాస్త్రంలో వారాహి మంత్రాలు అనేకంగా ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి బృహత్ వారాహి. ఆమెను అలా పూజించడం వల్ల శత్రుస్తంభన, వశీకరణ, శత్రునాశనము కలుగుతాయి. అలాగే 2వది లఘు వారాహి. వశీకరణ, శత్రునాశనము అలా సిద్ధిస్తాయి. స్వప్న వారాహి ఆమెను పూజించడం వల్ల కలలో భవిష్యత్తు ద్వారా మన అన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి అనుగ్రహం ఉంటుంది. అలాగే ధూమర వారాహికి, ఆమె ధూమర వారాహిగా మనం పూజిస్తే శత్రునాశనము కలుగుతుంది. అలాగే కిరాత వారాహి మరణ మొదలైన అవి కూడా అన్ని కూడా సిద్ధిస్తుంటాయి. ఈమె ఎక్కువగా కిరిచక్రముగా ఉంటుంది. మొదటి ఆవరణలో వార్తాలి, వారాహి, వారాహముఖి, అందిని, రుందిని, జంబిని, మోహిని, స్తంభిని అనే మొదటి ఆవరణలో ఉంటుంది. 2వ ఆవరణలో బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండి, నారసింహ అనే 2వ ఆవరణలో ఉంటుంది. 2వ వరుసలో యాకిని, రాకిని, లాకిని, రాకిని, కాకిని, మహాకాకిని అలా ఉంటుంది. 3వ ఆవరణలో ఇందులో భయంకరమైన 5 శక్తులు ఉంటాయి. ఇవి భూమిక ఆకాశంలో అదిరిపోయినట్లుగా అట్టహాసంగా ఉంటాయి. అది అందిని, బందిని, బృందిని, మోహిని, స్తంభిని ఈ విధంగా ఉంటుంది. అలాగే 4వ ఆవరణలో ముసలము మూలాయుధం ధరించి జంబిని, మోహిని, స్తంభిని అనే శక్తులు ఉంటాయి. 5వ ఆవరణలో గమనిక,
యంత్రంలో ఉండే దేవతల్లో పాఠాంశంలో ఉన్నాయి. పరమేశ్వరికి మొత్తం 12 సైనికులు 12 నామాలు ముఖ్యంగా ఉంటాయి. ఈ 12 నామాలు కూడా మనం పూజించడం వలన ఆమెకు చాలా ప్రీతికరంగా ఉంటుంది. అలాగే పంచమి దండనాథ, సాంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిని, శివాని, వార్తాలి, మహాసేనాని, ఆజ్ఞా చక్రేశ్వరి, జంబిని అని ఈ 12 నామాలు కూడా చాలామంది ఉపాసిస్తుంటారు. ఈ 12 నామాలు కూడా మనం రాత్రి యందు పూజించిన జపించిన అనేక ఆమె వారాహి మాత అనుగ్రహం తప్పక కలుగుతుంది. చాలామంది కూడా ఈ 12 నామాలు పూజిస్తూ ఉంటారు. ఈ 12 నామాలు పూజించడం వల్ల ఆమె చాలామందికి వారికి ప్రయోజనాలు కలిగినాయి. చాలా రోజుల్లో వాళ్ళు ఈ 12 నామాలు కూడా పూజిస్తుంటారు. అలాగే మూల మంత్రము ఓం గ్లౌం హైం ఓం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి ఐం గ్లౌం అందే అంది నమః రుందే రుంది నమః జంబే జంబి నమః మోహే మోహి నమః స్తంభే స్తంభి నమః ఐం గ్లౌం హైం సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్షిచుర్గురు స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురుం ఐం గ్లౌం టహటహ ఓం ఫట్ స్వాహ అనే ఈ మూలమంత్రంతో ఆమెను జపిస్తారు, అర్చిస్తారు, పూజిస్తారు. అలాగే ఈ మూలమంత్రంతో జప దప యోగాలు కూడా ఈ మంత్రంతో ఆమెను పూజిస్తుంటారు. ఈ మహామంత్రాన్ని అందరూ కూడా పూజించడం వలన ఆమె కరుణ కటాక్షలు త్వరగా సిద్ధిస్తాయి. ఈ అవకాశాలు కల్పించిన గంగా ప్రేక్షకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్. ఓం శ్రీ వారాహి దేవి నమః. వారాహి దేవి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని మనసారా కోరుకుంటున్నాం. ఇప్పుడు గంగా టీవీ నెట్వర్క్ ఛానళ్లు 4. గంగా టీవీ తెలుగు ఈవెంట్స్, ప్రమోషన్స్, న్యూస్. గంగా టీవీ స్టూడియో ఇంటర్వ్యూస్, డాన్స్ క్లాసెస్, కామెడీ స్కిట్లు, వంటింటి చిట్కాలు. గంగా టీవీ హరివిల్లు మీ పిల్లల ప్రతిభను గుర్తించి విద్యతో పాటు ఆటపాటలను మీకు ప్రతిబింబంలో చూపించే ఒక వేదిక గంగా టీవీ ఓం ఛానల్. పూర్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పలు ఆలయాల స్థల పురాణాలు. గంగా టీవీ నెట్వర్క్ 4 ఛానళ్లలో మీ వ్యాపార ప్రకటనలను ఒకే రేటుకు